హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఎవరైతే ఈ వీడియో యూట్యూబ్ చూస్తున్నారో గ్రోప్ స్కిల్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అట్ ది సేమ్ టైం వర్క్ ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు చెప్పండి, మీరు కోర్సెస్ ఎన్ని కంప్లీట్ చేశారు? ఫస్ట్ ఏంటంటే, గ్రోప్ స్కిల్స్ మనం జాయిన్ అయిన తర్వాత మస్ట్ కంపల్సరీగా చూడాల్సిన కోర్స్ వీడియో ఎడిటింగ్, చాట్ జీపీటీ అంటే ఏఐ కోర్సు, అలాగే దాంతోపాటు యూట్యూబ్. ఈ మూడు మస్ట్ అండ్ షుడ్గా ఫస్ట్ చూడండి. ఎందుకంటే మొత్తం మనం చేయబోయే అఫ్లేట్ మార్కెటింగ్ మొత్తం ఈ మూడిటిపైన బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ వీడియో ఎడిటింగ్. వీడియో ఎడిటింగ్ మనం ఏఏ టూల్స్ ద్వారా 30 మినిట్స్ కూర్చుంటే మనం మీకు ఓవరాల్ ఐడియా వస్తుంది. దాని ద్వారా మనం క్యాన్వాలోనే పాంప్లెట్స్ ఎలా చేయాలి, అలాగే పోస్టర్స్ ఎలా చేయాలి, ఫ్లైయర్స్ ఎలా చేయాలి అనేది కూడా దాంట్లో డీటెయిల్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కావాలంటే ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే గాన నా యొక్క యూట్యూబ్ ఛానల్లో నేను మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అది కూడా నేను మీకు ఒకసారి గ్రూప్లో షేర్ చేస్తాను. క్యాన్వాని యూజ్ చేసి ఫ్లయర్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది. అండ్ వన్ మోర్ థింగ్, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఒక్క రోజు 2 రోజులు 1 వీక్ చేసి ఆపితే డబ్బులు రావు. కన్సిస్టెంట్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తామో ఈ యొక్క అఫిలియేట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్లో మనం కింగ్ అవుతాం. నేను ప్రతిరోజు 400 కానీ 800 కానీ 1600 కానీ ఎలా ఏం చేస్తున్నాను? నాకు యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు రీల్స్ వెళ్తాయి. డే బై డే లెంతీ వీడియో వెళ్తుంది. అది మనం ప్రతిరోజు గ్రోప్ స్కిల్స్ కంపెనీ గురించే చేయాలని లేదు. ఎంగేజ్ అవ్వాలి. ఎప్పుడైతే మనం సోషల్ మీడియాలో మన యొక్క పర్ఫార్మెన్స్ రెగ్యులర్గా ఉంటుందో ఆటోమేటిక్గా అక్కడి నుంచి మనకు లీడ్స్ జనరేట్ అవుతాయి. నాకు ఇన్స్టాగ్రామ్లో తక్కువ మంది, అరౌండ్ 300 to 400 ఆ మధ్యలో ఉంటారు ఫాలోవర్స్. బట్ నాకు ప్రతిరోజు అక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయి అంటే నేను నా పర్సనల్ లైఫ్ని నేను అక్కడ పెట్టాను. పర్సనల్ లైఫ్ అంటే నేను డైలీ లైఫ్లో ఏదైతే చేస్తాను. నేను మార్నింగ్ గ్రౌండ్కి వెళ్తాను, అక్కడ ఎక్సర్సైజ్ చేస్తాను, అక్కడ ఒక వీడియో చూసి దానికి బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ యాడ్ చేసి అక్కడ నేను అప్లోడ్ చేస్తాను. అంటే ఎప్పుడైతే మనం ఇన్స్టాగ్రామ్లో మన పర్సనల్ లైఫ్ కూడా ఇంక్లూడ్ చేస్తామో, పర్సనల్ లైఫ్ నథింగ్ బట్టి మన బ్రాండింగ్ అనమాట. నేను మార్నింగ్ గ్రౌండ్కి వెళ్తాను, ఇలా చేస్తాను, అలాగే నేను కొంతమంది క్లాసెస్ తీసుకుంటాను, దాని యొక్క వీడియో అనేది షూట్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. అంటే ఆ పర్సన్ ఎప్పుడైతే మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి వస్తారో, అరే ఈ పర్సన్ జెన్యూన్ రా, ఈ పర్సన్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు, అలాగే కాల్స్ మాట్లాడుతున్నాడు, అలాగే తన పర్సనల్ లైఫ్ కూడా ఇక్కడ పెడుతున్నాడు, అంటే ఈ పర్సన్ జెన్యూన్ అని ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ ట్రస్ట్ బిల్డ్ అవ్వడానికి మనం మా పర్సనల్ ఫొటోస్ కూడా, ఐ మీన్ పర్సనల్ ఫొటోస్ అంటే ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఒక అకేషన్ వెళ్ళారు, అకేషన్ వెళ్ళినప్పుడు ఒక మంచి పిక్ తీసుకొని అప్లోడ్ చేయండి, మంచి క్యాప్షన్ అనేది యాడ్ చేయండి. సో అది ఎలా అప్లోడ్ చేయాలి అనేది కూడా నేను యూట్యూబ్లో వీడియో చేశాను, వాటిని ఒకసారి చెక్ చేయండి. సి, నేను స్టార్టింగ్లో మన గ్రూప్లో మన గ్రూప్ షామ్స్ దాంట్లో ఏంటంటే, ఎవరైతే ఎవరైతే స్టార్టింగ్ ఉన్న ఎంతూజియాజం రెగ్యులర్గా రావట్లేదు. సి, ఒకటే గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎందుకు స్టార్ట్ అయ్యావు గ్రోప్ స్కిల్స్లో కంపెనీలో? నువ్వు ఎందుకు స్టార్ట్ అయ్యావు? నువ్వు వర్క్ చేయడానికి అమౌంట్ పెట్టి నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చి అఫ్లేట్ మార్కెటింగ్ నేర్పిస్తున్నా. నువ్వు నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయకపోతే డబ్బులు ఎలా వస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా కానీ ఏదైనా ఒక పని స్టార్ట్ చేసే ముందు మనం ఎందుకు స్టార్ట్ చేస్తున్నామో తెలియకపోతే దాని మిడిల్లోనే కొలాప్స్ అయిపోతుంది, మిడిల్లోనే వదిలేస్తాం. ఇది నేను చాలా చాలా నేర్చుకున్న విషయం. నువ్వు ఎందుకు చేయాలో నేర్చుకో. ఓకే, డబ్బులు ఎందుకు సంపాదించాలి? కొంతమందికి పేరెంట్స్, కొంతమందికి పరపతి, కొంతమందికి సొసైటీలో మంచి పేరు, కొంతమందికి పార్ట్ టైం వర్క్, ఇండిపెండెంట్గా ఉండాలి. గర్ల్స్కి అయితే, హౌస్ వైఫ్స్కి అయితే ఇండిపెండెంట్గా ఉండాలి. ఏదో ఒక చేదోడు వాదోడుగా మా భర్తకి నేను కొంచెం అమౌంట్ ఎర్న్ చేయాలి అనేది ఇంటెన్షన్. సో అలాంటి ఇంటెన్షన్ ఉన్నప్పుడు నేను వర్క్ నేర్పిస్తున్నప్పుడు మీరు వర్క్ ఎందుకు నేర్చుకోవట్లేదు? నేర్చుకున్నా కానీ ఇంప్రూవ్మెంట్ ఎందుకు చేయట్లేదు? నేను ప్రతిరోజు చెప్పాను. ప్రతిరోజు నాకు మీరు వీడియోస్ రీల్స్ అప్లోడ్ చేసిన నాకు రీల్స్ గ్రూప్లో అనేది ఆ లింక్ అనేది షేర్ చేయాలని చెప్పాను. సి, నేను చెప్పిన రోజు మాత్రమే చేయడం కాదు. ఇప్పుడు ఇప్పుడు మనకు ఒక 1 మంత్లో ఎగ్జామ్ ఉందనుకోండి. ప్రతిరోజు చదివితే ఎలా ఉంటుంది? ఒక్కరోజు చదివేసి నాకు అంతా నేను టాపర్ అయిపోతా, నాకు అంతా వచ్చేయచ్చు, నాకు పాస్ అయిపోతా అంటే ఎలా ఉంటుంది? దిస్ ద డిఫరెన్స్ నా. ప్రతిరోజు కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి. పెద్ద బండరాయి పైన ఒక్కొక్క రాయి, ఒక చెంబు నీళ్ళు పోస్తే బట్ నో యూజ్. బట్ అదే ఈ బాటిల్ ఉన్న వాటర్ని ఒక్కొక్క చుక్క అలా పడగా ఆ రాయిని కూడా బ్రేక్ చేస్తుంది. కన్సిస్టెన్సీకి అంత పవర్ ఉంది. సేమ్ అలాగే మీరు ఒక 3 డేస్, 1 డే, 2 డే, 3 డే, థర్డ్ డే, 10th డే, 20th డే మీకు లీడ్స్ రాలేదు, ఎవరు మీకు కాల్ చేయదు, నో ప్రాబ్లం. బట్ 1 మంత్ తర్వాత,
2 మంత్స్ తర్వాత 3 మంత్స్ తర్వాత నీ యొక్క పోస్ట్ పెరుగుతూ ఉంటాయి, నీ యొక్క రీచ్ పెరుగుతూ ఉంటుంది, నీ యొక్క ఎంగేజ్మెంట్ పెరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా పీపుల్ నిన్ను ఫాలో అవడం స్టార్ట్ అవుతారు. అక్కడి నుంచి ఏంటి వర్క్ నిన్ను అడగడం స్టార్ట్ అవుతారు. నేను ఎప్పుడైతే నా యొక్క 6 ఇయర్స్ బ్యాక్ నేను అఫిలియేట్ మార్కెటింగ్ జర్నీ స్టార్ట్ చేశానో, అప్పుడు నాకు 1,000 ఎర్న్ చేయడానికి 6 మంత్స్ టైం పట్టింది. ఒక రూపాయలు అఫిలియేట్ మార్కెటింగ్ ఎర్న్ చేయడానికి నాకు పట్టిన సమయం అక్షరాల 6 సంవత్సరాలు, 6 నెలలు. 6 మంత్స్ వరకు జీరో ఇన్కమ్. బట్ నేను సోషల్ మీడియాలో ఏ రోజు పోస్ట్ ఆపలేదు, ఏ రోజు నేను లీడ్స్ నా యొక్క వాట్సాప్ స్టేటస్ పెట్టడం మానలేదు, నా యొక్క ఫేస్బుక్లో పెట్టడం ఆపలేదు, అలాగే నా యూట్యూబ్లో రీల్స్ పోస్ట్ చేయడం కూడా మానలేదు. అలా చేయడం వల్ల రెగ్యులర్గా ఇప్పుడు చూడండి నా స్టేటస్లో మీరు నా నా నెంబర్ మీతో సేవ్ అయి ఉంటే కదా, మీరు ప్రతిరోజు నా స్టేటస్ చూసి ఉండవచ్చు. నేను ఎలా స్టేటస్ పెడతాను పర్సనల్గా, నేను ఎవ్రీడే ఏదైతే వర్క్ చేస్తుంటానో, నేను ఈవెన్ వంట చేసా కానీ దానికి ఒక మంచి సాంగ్ యాడ్ చేసి అది పెడతాను. దానివల్ల ఏంటి, పీపుల్లో ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అరే వీడు మనలాంటి వాడే, అరే ఈ పర్సన్ కూడా మనలాగే వంట చేస్తున్నాడే, అరే ఈ పర్సన్ నమ్మొచ్చురా, తన పర్సనల్ లైఫ్ కూడా షేర్ చేస్తున్నాడు అని ఒక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అలానే మీరు మీ ఇప్పుడు లేడీస్కి అయితే కన్నా మేబీ ఇంట్లో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఫేస్ చూపించకూడదు అనేసి. సి ఫేస్ చూపించకుండా కూడా మీరు ఫోటో తీసుకోగలరు. ఫేసెస్ చూపించడానికి రూల్ ఏం లేదు కదా. మీరు ఫర్ సపోజ్ మీరు వర్క్ చేసుకుంటున్నారు, ఫర్ సపోజ్ రాసుకుంటున్నారు, ఒక వీడియో ఆన్ చేసి 10 సెకండ్స్ మీ ఫేస్ కనిపించకుండా మీరు చదివే బుక్ ఉంటుంది కదా, ఆ బుక్ వీడియో తీయండి. ఆ బుక్ వీడియో తీసి టుడే ఐ లెర్న్ సమ్ పాయింట్స్ అనేసి ఏదో ఒక మెన్షన్ చేసి, మీరు కూడా నాలాగే ఇంట్లో ఉంటూ చదువుకుంటూ లేకపోతే ఇంట్లో వర్క్ చేసుకుంటూ మీ ఫ్రీ టైంలో మీరు మనీ ఎర్న్ చేయాలనుకుంటున్నారా అని వాయిస్ ఓవర్ ఇవ్వండి వీడియోస్కి. ఎంత వర్త్ తెలుసా. ఆ, చాలా మంది యూట్యూబ్లో ట్వెల్త్ క్లాస్ చదివే అమ్మాయిలు 35,000 ఫాలోవర్స్ ఉన్నారు ఆ అమ్మాయికి. జస్ట్ ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా, ఆ అమ్మాయి చదువుకునేది, ఆ అమ్మాయి కాలేజీకి వెళ్ళేది, కాలేజీలో బెంచ్ మీద కూర్చొని క్లాస్ వినేది, అలాంటి వీడియోస్ ఒక షూట్ చేసుకొని 3 to 4 వీడియోస్, వాటికి వడ్డీ వీడియోస్ మార్చదు, అదే వీడియోని, కానీ వాయిస్ ఓవర్ ఆ టెక్స్ట్ మారుస్తూ ఉంటుంది. దానివల్ల ఆ అమ్మాయికి 35,000 ఫాలోవర్స్ వచ్చారు. ఆమె ఒక రీల్ పోస్ట్ చేస్తే కనుక కనీసం అంటే 30 నుంచి 100 వరకు కామెంట్లు వస్తాయి, ఎలా వర్క్ చేయాలి ఎలా వర్క్ చేయాలని. ఇప్పుడు గాయత్రి అనే అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి బీటెక్ జాయిన్ అయిపోతుంది, ఐ మీన్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇలా బీటెక్ వెళ్ళాలనుకుంది, ఈ అమ్మాయికి టైం ఉంది. అలా టైం ఉన్నప్పుడు ఆ టైం యూటిలైజ్ చేసుకోవాలి. నేను ఎందుకు గ్రూప్లో నేను ఈ టైంలో నేను ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను మీ గ్రూప్లో ఎందుకు పెడుతున్నాను, సో ఏదైనా డౌట్ ఉంటే వెంటనే కాల్ చేసి మాట్లాడతారు. సి ఇప్పుడు నేను ఓన్లీ గ్రోప్ స్కిల్స్ ఒక దాంట్లోనే కాదు, ఇలాంటి కంపెనీస్ 3 కంపెనీస్లో అసోసియేట్ అయి ఉన్నాను. బట్ గ్రోప్ స్కిల్స్ మై పర్సనల్, నాకు పర్సనల్ అటాచ్మెంట్ ఉంది గ్రోప్ స్కిల్స్తో. ఇంకొక రాబోయే విత్ ఇన్ 10 to 15 డేస్లో ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేయబోతున్నాం గ్రూప్స్ ద్వారా. నేను దుర్గా రవాణా కలిసి ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేయబోతున్నాం. ఇట్ విల్ బికమ్ ఏ గేమ్ చేంజర్ ఇన్ ద గ్రోప్ స్కిల్స్ కంపెనీ. సి యూ డోంట్ నో ద వర్త్ ఆఫ్ గ్రోప్ స్కిల్స్ కంపెనీ. ఇప్పుడు అతి తక్కువ ప్రైస్లో 1,000లో ఇటువంటి కోర్సెస్ మీకు ఇవ్వడం చాలా చాలా గొప్ప విషయం. దొరకడమే చాలా పుణ్యం ఇది. నేను నిజం లిటరల్లీ చెప్తున్నాను, చాలా పుణ్యం. చేసుకుంటే కానీ మీ గ్రోప్ స్కిల్స్లోకి జాయిన్ అవ్వరు. ఎందుకంటే 1,000 రూపీస్తో ఇప్పుడున్న స్కిల్సే కాకుండా ఇప్పుడున్న కోర్సెస్ కాకుండా నేను సోషల్ మీడియా మేనేజ్మెంట్ కోర్స్ అనేది రిలీజ్ చేయబోతున్నాను. నా ఓన్గా నేను మీ క్లాసెస్ తీసుకొని ఆ క్లాసెస్ని నేను కోర్సుగా తీస్తున్నాను. దాంట్లో మీకు ఏముంటాయి, వాట్సాప్ మార్కెటింగ్ స్ట్రాటజీ, వాట్సాప్ ద్వారా లీడ్స్ ఎలా జనరేట్ చేసి ఎలా కంక్లూడ్ చేయాలి, దాని తర్వాత ఫేస్బుక్ ఫేస్బుక్ ద్వారా ఎలా చేయాలి, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎలా చేయాలి, యూట్యూబ్ ద్వారా మనం లీడ్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ఈ లీడ్స్ వచ్చిన తర్వాత మనం ఎలా మాట్లాడాలి అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా నేను నేర్పిస్తాను. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్ గేమ్ చేంజర్. నువ్వు ఒక పర్సన్తో వచ్చిన తర్వాత ఎలా మాట్లాడుతున్నావు అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒక సేల్ క్లోజ్ అవ్వాలి అంటే కన్నా ఆ పర్సన్కు ట్రస్ట్ బిల్డ్ చేయాలి. ఆ ట్రస్ట్ ఎప్పుడు బిల్డ్ చేస్తావు, కంపెనీ మీద నీకు ట్రస్ట్ ఉన్నప్పుడు. కంపెనీ మీద ట్రస్ట్ ఎప్పుడు ఉంటుంది, నువ్వు ఎప్పుడైతే కంపెనీలో వర్క్ చేసి అసోసియేట్ అయ్యి ఎంగేజ్ అవుతావో అప్పుడు నీకు ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. సి నేను ఇంత చెప్పినా కానీ మీరు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే ఈ వీడియో యూట్యూబ్లో చూస్తూ ఉన్నారో, చెప్తున్నాను, మీ దగ్గర మనీ మైండ్ సెట్, నేను డబ్బులు పెట్టి నేర్చుకోవాలి అనే మైండ్ సెట్ లేకపోతే జాయిన్ అవ్వద్దు. సి ఎందుకంటే మీ వల్ల మాకు కంపెనీకి ఎటువంటి యూజ్ లేదు. ఎవరైతే 1,000 రూపీస్ పెట్టి నేను నేర్చుకొని అమౌంట్ ఏం చేయాలి అనుకునే వాళ్ళు మాత్రమే కంపెనీలో జాయిన్ అవ్వండి. గ్రోప్ స్కిల్స్ ఆర్ నాట్ ఏ ఆర్డినరీ ఆర్డినరీ థింగ్. ఇట్ ఈస్ ఎ వెరీ ఎక్స్ట్రాడనరీ ఫర్ ఎక్స్ట్రాడనరీ పీపుల్. ఎవరైతే కసిగా ఎండ్ చేయాలి, నేను సంపాదించాలి, మా అమ్మ నాన్నకి తోడుగా ఉండాలి, మా భర్తకి కనీసం అంటే నెలకి 15,000 నుంచి 20,000 రూపాయలు సాయం చేయాలి,
అరే నాకు ఈ యొక్క హైదరాబాద్లో బెంగళూరులో ఉంటూ నాకు వచ్చే 40,000 30,000 జీతం సరిపోవట్లేదు. బట్ నేను ఇన్కమ్ జనరేట్ చేయాలి. ఏదైనా సెకండ్ సోర్స్ ఉందా, ఏదైనా ప్యాసివ్ ఇన్కమ్ అమౌంట్ వచ్చేది ఉందా అని ఎవరైతే వెతుకుతూ ఉంటారో వాళ్ళందరి కోసం ఈ గ్రోబ్ స్కిల్స్ కంపెనీ. మీరు 10,000 30,000 పెట్టేయండి, ఇక్కడ మీకు 1 డేలోనే 2 డేలోనే మీకు డబుల్ త్రిబుల్ చేస్తాను చెప్పట్లేదు. జస్ట్ 1,000 రూపీస్ పెట్టండి, రిజిస్ట్రేషన్ చేసుకోండి, కోర్సెస్ నేర్చుకోండి, అట్ ది సేమ్ టైం స్కిల్స్ నేర్చుకుంటూ అఫ్లేట్ మార్కెటింగ్ చేసి ఇన్కమ్ జనరేట్ చేయండి. అఫ్లేట్ మార్కెటింగ్ చేస్తే బట్టి రెఫరల్ మార్కెటింగ్. ఇప్పుడు ఏదైతే మీరు కోర్సెస్ నేర్చుకున్నారో మీరు 10 మందికి హెల్ప్ చేస్తారు. సి, యూ హ్యావ్ ఏ ఆపర్చునిటీ టు హెల్ప్ ద పీపుల్. ఇప్పుడు మన ఏపీ తెలంగాణలో అరౌండ్ అప్రాక్సిమేట్లీ 10 crores పీపుల్ ఉన్నారు కూడా, తెలుగు వాళ్ళే 10 కోట్ల మంది ఉన్నారు. 10 కోట్ల మందికి మీరు నేర్పించగలిగే, హెల్ప్ చేసే స్థాయిలో మీరు ఉన్నారు. వాళ్ళందరికీ మీరు నేర్పించే స్థాయిలో ఉన్నారు. ఆ ఆపర్చునిటీ మీకు వచ్చింది, మీరు హెల్ప్ చేయాలనే కసి మీలో ఉంటే ఎంతమందికి మీరు రీచ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఎంతో మంది కాలేజీకి వెళ్తూ, ఎంతోమంది కాలేజ్ అయిపోయి ఎంతమంది ఖాళీగా ఉన్నారు మీ చుట్టుపక్కల వాళ్ళే. వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. అరే గ్లోబ్ స్కిల్స్ కంపెనీ ఇలా ఉంటుంది, నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావా, నేను నీకు హెల్ప్ చేస్తాను. కేవలం 1,000 రూపీస్తో నువ్వు స్కిల్స్ నేర్చుకో. గణేష్ సార్ ఉన్నారు, గణేష్ సార్ మీకు అఫ్లేట్ మార్కెటింగ్ నేర్పిస్తాడు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో. ఇలా ఎప్పుడైతే మనం చెప్పడం స్టార్ట్ చేస్తామో పీపుల్ అప్పుడు ఆటోమేటిక్గా రావడం స్టార్ట్ అవుతారు. ఎప్పుడైతే పీపుల్ రావడం స్టార్ట్ చేస్తారో నీకు ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు నేను ఇంత ఆవేశంతో మాట్లాడాల్సి వస్తుంది అంటే గన, ఐ నో దట్ పెయిన్. ఒక్క 100 రూపాయలు లేకపోవడం వల్ల, రోడ్డు అంటే హోటల్ రూమ్ లేకపోవడం వల్ల బస్ స్టాండ్లో పడుకొని దోమలతో కుట్టించుకొని పడుకుంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసా. తినడానికి డబ్బులు లేక 10 రూపాయలు కూడా జేబులో డబ్బులు లేకపోతే, హోటల్లో ఫుడ్ వాసన వచ్చి ఫుడ్ తినాలనుకున్నా కానీ నీ దగ్గర జేబులో డబ్బులు లేకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసా, ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా. ఇంటి దగ్గర అమ్మ నాన్నని ఫోన్ చేసి డబ్బులు అడిగితే వాళ్ళ దగ్గర ఎంత కష్టపడారో తెలిసి కానీ డబ్బులు అడిగే పరిస్థితుల్లో మనం లేను అంటే గన ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసా. రేపు ఫీజు కట్టకపోతే, నువ్వు ఎగ్జామ్ రాకపోతే ఎలా ఉంటుందో తెలుసా. నీ దగ్గర అమౌంట్ లేదు, రేపు ఎగ్జామ్ ఫీజు కట్టాలి, అలాంటి సిచ్యువేషన్ నువ్వు ఎలా అంటే నువ్వు ఏం చేస్తావు. అలాంటి థింగ్స్ నేను ఫేస్ చేసి వచ్చాను. ఐ నో, ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఏ పెయిన్ అయితే ఉంటాడో, ఏ పెయిన్ అయితే పడతారో అవన్నీ నేను చూసేసాను. నా ఏజ్ తక్కువ కావచ్చు, బట్ ఐ నో ద వరల్డ్, ఐ నో ద సొసైటీ హౌ ద బిహేవ్ దేర్ సెల్ఫ్. మనీ ఉన్నప్పుడు ఒకలాగా, మనీ లేకపోయినప్పుడు ఒకలాగా. నేను ఎప్పుడైతే డిగ్రీలో ఉన్నప్పుడు నేనైతే ఐ మీన్ సేమ్ ఒక కంపెనీలో, ఇండియన్ మనీ అనే కంపెనీలో వర్క్ చేసేటప్పుడు నాకు డబ్బులు వచ్చేటివి. బట్ సమ్ రీజన్స్ వల్ల ఆ కంపెనీ రిజైన్ చేసేసిన తర్వాత ఐ డోంట్ హ్యావ్ పెన్నీ రూపీ. మళ్ళీ నా లైఫ్ నేను రీస్టార్ట్ జీరోతో మొదలు పెట్టాను. అప్పుడే నేర్చుకున్న స్కిల్లే ఈ అఫ్లేట్ మార్కెటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్, వీటి మీద ఫోకస్ పెట్టాను. నా ఓన్గా యూట్యూబ్ నేర్చుకున్నాను. అలాగే అలాగే దుర్గారావు అనేతో పరిచయాలు పెరిగాయి. అలా నెట్వర్క్ పెంచుకుంటూ నా నెట్వర్క్ కూడా పెంచుకుంటూ పోయాను. ఎప్పుడైతే నువ్వు ఎంత సిరండి, శిల్పము ఎన్ని ఒక రాయి ఎంత గట్టిగా దెబ్బలు తింటేనే శిల్పంలాగా మారుతుంది. సి, ఈ వయసులో నువ్వు, ఇప్పుడు అంత ఏజ్ ఏంటి, 25 బిలో ఉంటుంది మ్యాక్సిమం. మారంటే 25 బిలో ఉంటావు, 27 28 ఉంటుంది. ఈ ఏజ్లో కష్టపడితే ఇంకెప్పుడు కష్టపడతావు. సి, పేరెంట్స్ ఏజ్ అయిపోతుంది, ఒక్కసారి వాళ్ళ కాళ్ళ కళ్ళ చూడు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది. మనమేమో ఎంతసేపు చాటింగ్, నువ్వు చాటింగ్ చేసే టైం ఇక్కడ పెట్టు. నువ్వు లవర్తో, నువ్వు ఎవరితో, మీ ఫ్రెండ్స్తో ఎంత బాతకాన్ని కొడుతున్నావు అదే టైం ఇక్కడ పెట్టు. నేను అమౌంట్ ఏం చేస్తాను నేను నీకు నేర్పిస్తాను. నువ్వు కొత్తగా ఏం చేయొద్దు. నీ డేలో 2 hours టైం నా కోసం ఇవ్వు. నా కోసం అంటే నేర్పించడానికి నాకు ఇవ్వు. నేను ప్రతిరోజు 1,000 to 2,000 కూడా ఏం చేస్తాను నేను ట్రైన్ చేస్తాను. బట్ నాకు కావాల్సింది నీ దగ్గర నుంచి కమిట్మెంట్. నాకు కావాల్సింది కమిట్మెంట్. నేను ఏం చేస్తాను, నేను వర్క్ చేయాలి అని కమిట్మెంట్ నాకు కావాలి. సి, ఈ ఈ యొక్క గ్లోబల్ స్కిల్స్లో జాయిన్ అయిన తర్వాత లైఫ్ ఇప్పటితోనే ఆగిపోదు, మన జర్నీ ఇక్కడితో ఆగిపోదు. వేరే లెవెల్లో ఇంకా కొత్త కొత్త కంపెనీస్ మీకు తీసుకొస్తాను. జీరో ఇన్వెస్ట్మెంట్తో మనము అమౌంట్ ఎలా ఎర్న్ చేయాలో కూడా నేను నేర్పిస్తాను. అలాంటి కంపెనీస్తో అసోసియేట్ అయి ఉన్నాను. బట్ మీరు ఉన్న దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి కదా. ఉన్న ఉన్న కంపెనీని యూటిలైజ్ చేసుకొని అమౌంట్ ఏం చేస్తారు, కనీసం మన రోజు కంటే కనీసం 400 ఏం చేయండి అబ్బా. రోజు కంటే కనీసం 400 ఏం చేసి ప్లాన్ చేసుకోండి. మంత్ ఎండ్ లోపల 12,000 మీకు వస్తుంది. ఇక్కడ నువ్వు 400 ఏం చేయడానికి నువ్వు ఇక్కడ గంటల గంటలు పెట్టట్లేదు. జస్ట్ హార్డ్లీ మాట్లాడితే ఒక ½ to 1 hour 400 అమౌంట్ ఏం చేయొచ్చు. ఇట్స్ పాసిబుల్. నేను చేస్తున్నాను కదా, చెప్తున్నాను కదా, మీరు ఏం చేయొచ్చు, మీరు ఏం చేయొచ్చు. సో అండ్ వన్ మోర్ థింగ్, వీడియోస్ గురించి కొంతమంది అడిగారు. వీడియోస్ గురించి ఏంటంటే, వీడియోస్ మనకు చాట్ జీపీటీ వాడండి. చాట్ జీపీటీ మీరు గ్లోబ్ స్కిల్స్ కంపెనీ ప్రాంప్ట్ ఎలా ఇస్తారు, చాట్ జీపీటీ యాప్ ఓపెన్ చేసి
హాయ్ చార్జ్ హాయ్ ఇట గ్లోబ్ స్కిల్స్ అనే కంపెనీలో 1000 రూపీస్కి కోర్సెస్ 9 కోర్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కోర్సెస్ లిస్ట్ ఇవ్వండి. మీ దగ్గర ఫోటో ఉంది కదా, కోర్సెస్ నేమ్స్ ఇచ్చేసి వీటన్నిటిని మేము అతి తక్కువ ప్రైస్కి ఇస్తున్నాము. నాకు ఇన్స్టాగ్రామ్కి రీల్ కావాలి, నాకు తెలుగులో స్క్రిప్ట్ ఇవ్వు అని ఇట్ట తెలుగులోనే అడగండి. అది మీకు కొన్ని స్క్రిప్ట్ ఇస్తుంది. అలా మీకు నాకు ఇలా స్క్రిప్ట్ నాకు 10 వీడియోస్ కావాలి, 10 వీడియోస్ స్క్రిప్ట్ ఇవ్వు అంటే అది నీకు 10 డిఫరెంట్ ఇస్తుంది. నాకు మోటివేషనల్గా కావాలి స్టూడెంట్స్కి, నాకు మోటివేషనల్గా హౌస్ వైఫ్స్ కోసం కావాలి, నాకు మోటివేషనల్గా వర్కింగ్ ఎంప్లాయీస్ కావాలి అని మీరు ఎలా అడిగితే అది మీకు ఇచ్చేస్తుంది. జస్ట్ సింపుల్ అండి. చాట్ జీపీటీ యూజ్ చేసుకోండి, వీడియోస్ ద్వారా అంటే అదే వస్తుంది. దానికన్నా బెస్ట్ థింగ్ ఏంటంటే చాట్ జీపీటీ స్క్రిప్ట్ తీసుకోండి, బట్ బ్యాక్గ్రౌండ్లో స్క్రిప్ట్ వచ్చిన తర్వాత వాయిస్ ఓవర్ మీరే మాట్లాడండి. అది ఆల్రెడీ టెలిగ్రామ్ మనకు యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో ఒకసారి వెళ్ళి మీరు చెక్ చేయండి. వీడియో ఎడిటింగ్ వీడియోస్లో అది ఒక ప్లేలిస్ట్లో ఉంటుంది వీడియో ఎడిటింగ్. సో అది మీరు చెక్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక ఆ స్క్రిప్ట్ వచ్చిన తర్వాత మీ యొక్క వీడియోస్ మీరు చదివేది మీ ఇన్ కేస్ మీరు ఫేస్ చూపించాలి అనుకోలేదంటే కనుక మీరు చదివే బుక్. ఫర్ సపోజ్ మీరు ఇంట్లో మీ చెట్టు ఉంటుంది, ఇంట్లో మీరు పూలు పీకేది, జస్ట్ పూలు పీకేది ఆ వీడియో తీయండి. మీ చేతులు కనిపిస్తే చాలు కదా, మీ ఫేస్ కనిపించకపోయినా మీ చేతులు కనిపిస్తే చాలు కదా. సో అలా మీరు చేసే వర్క్ ఏదైతే ఉంటుందో జస్ట్ మీ ఫేస్ చూపించకుండా అలా చేసినా కానీ అక్కడి నుంచి ఒక 5 వీడియోలు అలా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ చేసి 5 వీడియోలు చేసి వాటి మెట్ చేసి వెనకాల వాయిస్ ఓవర్ ఇచ్చేసి పైన మీ టెక్స్ట్ మీ ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే అది మీరు రెగ్యులర్గా వీడియోస్ ఒక్కరోజు వీడియో చేసుకోండి, మిగతా రోజులన్నీ వాయిస్ ఓవర్ ఇచ్చేసి టెక్స్ట్ యాడ్ చేయడమే కదా. ఒకరోజు వీడియోస్ క్రియేట్ చేసుకుంటే అదే వీడియోకి వెనకాల బ్యాక్గ్రౌండ్ వెనకాల వాయిస్ ఓవర్ చేంజ్ చేస్తాం, అలాగే టెక్స్ట్ చేంజ్ చేస్తాం. అంటే సింపుల్ వర్క్ కదా. ఒక్కసారి కష్టపడండి, స్మార్ట్గా ఆలోచించండి. ఏదైనా వర్క్ మనం స్మార్ట్గా ఆలోచించాలి, స్మార్ట్గా వర్క్ చేయాలి. దట్ ఈస్ ద సీక్రెట్. దట్ ఈస్ ద ఓన్లీ సీక్రెట్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఎనీ డౌట్స్ మీకున్నా కానీ నేను ఇప్పుడు ఫ్రీగా ఉన్నా కానీ నేను గ్రూప్లో మెసేజ్ చేస్తాను. నేను ఫ్రీగా ఉన్నాను, నాకు కాల్ చేయండి. ఎవరైతే యూట్యూబ్లో చూస్తున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క వీడియో ఈ యొక్క వీడియో కింద నేను కార్డులలో ఇక్కడ ఇస్తాను. అసలు 10 మినిట్స్లోనే మొత్తం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రోప్ స్కిల్స్ అంటే ఏంటి, ఎటువంటి కోర్సెస్ ఉంటాయి, ఏం మనం వర్క్ చేయాలి అన్ని సింపుల్గా నేను చెప్పాను. మీరు ఆ కార్డ్స్లోకి వెళ్ళి డెఫినెట్గా చెక్ చేయండి. ఎవరైతే ఈ వీడియో లాస్ట్ వరకు చూసారో ఉంటే కనుక డెఫినెట్లీ మీకు అమౌంట్ ఏం చేయాలని ఒక కసి, ఒక దృఢ సంకల్పం అనేది ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూశారు. సో నేను మీకు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక బ్రదర్గా నేను మీకు హెల్ప్ చేస్తాను. బట్ మీరు చేయాల్సిందల్లా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మెసేజ్ చేయండి. నేను లేదా మా టీం వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఎంతో మందికి నేను హెల్ప్ చేస్తున్నానంటే మీకు కూడా హెల్ప్ చేయగలను, మీతో కూడా అమౌంట్ ఎర్న్ చేయించగలను. సో థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా డౌట్ కానీ నాకు వెంటనే కాల్ చేయండి. సో దిస్ కానీ సైనింగ్ ఆఫ్. జై హింద్.